రైట్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 30 ప్యాక్లతో 1-2 తప్ప మిగతా షేర్లన్నీ లాభాల్లోనే కొనసాగాయి. దీపావళి పండుగ కల్లా జీఎస్టీ భారాన్ని బాగా తగ్గిస్తామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా చేసినటువంటి ప్రకటన స్టాక్ మార్కెట్లకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మోడీ జీఎస్టీ రేటు తగ్గింపు ప్రకటన ముఖ్యంగా వినియోగ రంగంలో విశ్వాసాన్ని పెంచిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మన దేశ రేటింగ్ను బీబీబీ నుంచి బీబీబీకి S&P గ్లోబల్ రేటింగ్స్కు సవరించడం కూడా సానుకూలంగా మారింది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య జరిగినటువంటి చర్చల సారాంశం వెల్లడి కాకుండా సానుకూలంగా ముగిశాయని ఇప్పటికే 2 దేశాలు ప్రకటించాయి. ఆ చర్చల వల్ల రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి భారత్కు అమెరికా సుంకాల విషయంలో ఊరట లభించవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఇది కూడా స్టాక్ మార్కెట్లకు కలిసి వచ్చింది. రైట్. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాసర్ అందిస్తారు. యాసర్, చెప్పండి, స్టాక్ మార్కెట్కి సంబంధించి ఏంటి అప్డేట్? స్టాక్ మార్కెట్ ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. సెషన్ ప్రారంభంలోనే స్టాక్ మార్కెట్ ఇవాళ లాభాలను చూసింది. సెషన్ ప్రారంభంలోనే 900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ ట్రేడింగ్ ని ప్రారంభించింది. అటు నిఫ్టీ 340 పాయింట్లతో ఇవాళ ట్రేడింగ్ ని ప్రారంభించింది. అంటే గత సెషన్ లో ఏదైతే నష్టాలు వచ్చాయి, ఈ సెషన్ ప్రారంభంలోని లాభాలతో కొనసాగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే మార్కెట్ ముగిసేసరికి 676 పాయింట్ల లాభంతో 81,270 వద్ద ఇవాళ సెన్సెక్స్ ముగిసింది. అదేవిధంగా 245 పాయింట్ల లాభంతో 24,876 వద్ద నిఫ్టీ ఇవాళ క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ లాభానికి ప్రధాన కారణం ఏదైతే 15 ఆగస్టు రోజు ప్రధాని నరేంద్ర మోడీ దీపావళి కల్లా జీఎస్టీ భారాన్ని బాగా తగ్గిస్తామంటూ చేసిన ప్రకటనే స్టాక్ మార్కెట్లకు ఇవాళ ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. అలాగే ఏదైతే అంతర్జాతీయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కావచ్చు, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా ముగియడంతో ఇది మార్కెట్ లాభాలను కలిసి వచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే ట్రంప్ పుతిన్ భేటీ రష్యా నుండి ఆయిల్ సరఫరాపై సాగిన ఆందోళన కాస్త తగ్గింది. దాంతో ఆయిల్ ధరలు ఇవాళ భారీగా పడిపోయాయి. ఇది భారత్ వంటి ఆయిల్ దిగుమతికి అనుకూలంగా మారింది. ఇక ఇతర ఆసియా మార్కెట్లు ఇవాళ పాజిటివ్ గా ఉండడం ఇండియా కూడా మంచి లాభ సంకేతాలను ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక మన దేశ రేటింగ్ ని బీబీబీ నుంచి బీబీబీకి S&P గ్లోబల్ రేటింగ్ సవరించడంతో మార్కెట్లు ఇవాళ పాజిటివ్ గా స్పందించాయి. మొత్తానికి చూసుకున్నట్లయితే సవరింగ్ క్రెడిట్ రేటింగ్ A2 ఇవాళ రేటింగ్ A2 గా ఇచ్చేసింది. ఇది మార్కెట్ విశ్వసనీయతను పెంచింది మరియు పెట్టుబడిదారుల బలమైన విశ్వాసాన్ని పుట్టించాయని చెప్పొచ్చు. అంటే ఇది ఇవాళ మార్కెట్ ఇది ఆటో రంగాన్ని ముఖ్యంగా సానుకూలంగా పనిచేస్తుంది. మరోవైపు అంతర్జాతీయ వాణిజ్య పరమైన అనిశ్చితి తగ్గడం, ఎగుమతుల S&P రేటింగ్ అప్గ్రేడ్లతో మార్కెట్ వాతావరణం హైపో పెరిగిందని చెప్పవచ్చు.